This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం మీ 12th సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేసేందుకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి తెలుగు భాష అయితే ఖచ్చితంగా రావాలి. తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం అయితే ఖచ్చితంగా రావాలి. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్లోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. మన ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 12,256 వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో రకరకాల వేకెన్సీస్ డిపార్ట్మెంట్ అంటే యూనిఫామ్ వేకెన్సీస్ ఉన్నవి, నాన్ యూనిఫామ్ వేకెన్సీస్ ఉంటాయి, చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి. వీటికి సెలెక్ట్ అయితే నెలకి 85,000 వరకు జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. నేను ఏ బ్యాంక్ రిక్రూట్మెంట్ చేస్తుంది, ఏ రోల్ ఉంటుంది, వాటికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి. వేకెన్సీస్ అయితే టోటల్ 635 వేకెన్సీస్ ఉన్నవి. వాటికి సాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకునే చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. 6 కల్లా మినిమం 20 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 years ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years రిలాక్సేషన్ ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 35 years ఎలిజిబుల్ ఉంటారు. ఓబీసీ వాళ్ళకు అంటే వీడియోస్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35, అలా వీడియోస్లో కూడా. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి వేకెన్సీ అనమాట. పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు అప్రెంటిస్ ఉంటుంది. అంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు. 1 year పాటు మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తారు. దానివల్ల మీకు యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడు ఈ బ్యాంక్ జాబ్స్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినా మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ తీసి పెడతారు. కాబట్టి మీకు అది చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫుల్ టైం క్వాలిఫికేషన్ ఏది ఉండాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా ఉండాలి. అంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో చదవడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం రావాలి. లాంగ్వేజ్ ప్రూఫ్ కోసం మీకు 8th కానీ 10th కానీ 12th మన తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా సరిపోతుంది. మీకు ఎలాంటి ప్రూఫ్ ఏం అవసరం లేదు. కేవలం 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటే చాలు. ఇంకా ఎవరైతే ఒకవేళ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళు క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఒకవేళ మీరు 1 year ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంటే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 5 years ఆఫ్టర్ పాసింగ్ క్వశ్చన్. అంటే మీరు మీ డిగ్రీ కంప్లీట్ అయ్యి 5 years కన్నా ఎక్కువ ఉంటే కూడా మీరు క్లియర్గా ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ మీకు శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఇవి మీకు అప్రెంటిస్ వేకెన్సీస్ కాబట్టి మీకు పర్ మంత్ 12 months ట్రైనింగ్ ఉంటుంది. అందులో పర్ మంత్ 12,300 ఇస్తారనమాట. మీకు ఇంకా అంతే ఉంటుంది, ఎక్కువేమి ఉండదు. అండ్ మీకు డైలీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు 10 to 5 PM వరకు ఉంటుంది. 10 AM నుంచి 5 PM వరకు. ఇలా మీకు ఈ 1 year పీరియడ్లో మంత్లీ 12,300 స్టైఫండ్ అయితే ఇస్తారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. షార్ట్ లిస్టింగ్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అంటే హై స్కూల్ సర్టిఫికేట్ లేదా 10+2 మార్క్స్. అంటే మీరు ఇంటర్ చేసి ఉంటే ఇంటర్ మార్క్స్, ఐటీఐ చేసి ఉంటే ఐటీఐ మార్క్స్, డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా మార్క్స్, వాటిని బేస్ చేసుకొని మాత్రమే ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ టై అయితే ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. లాంగ్వేజ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. మీకు చదవడం, రాయడం, అండర్స్టాండింగ్ చేసుకోవడం వచ్చా లేదా అని చెప్పి అది కూడా వెరిఫై చేసుకుంటారు. మీ 10th సర్టిఫికేట్లో తెలుగు ఉంటే సరిపోతుంది ఒక సబ్జెక్టుగా. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి లాస్ట్కి ఇంకా మెడికల్ ఫిట్నెస్, మీరు మెడికల్గా ఫిట్ ఉన్నారో లేదా చెక్ చేసి బ్యాంక్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు పోలీస్కి వీటికి ఉన్నట్లు ఏమి ఉండదు. నార్మల్గా ఫిట్ ఉన్నా లేదా చెక్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ మాత్రం ఈ 10+2లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.
నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 100 రూపీస్తో పాటు ట్యాక్స్ ప్లస్ గేట్వే ఛార్జెస్. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు కూడా 200తో పాటు ట్యాక్స్ ప్లస్ గేట్వే ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 21 మే 2026 నుంచి మీకు నాప్స్ ఇంకా నాట్స్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 6th జూన్ 2026 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. మీకు టైం అయితే మరీ ఎక్కువగా అయితే లేదు, రఫ్గా ఒక 15 days అలా ఉన్నట్లుంది. చూసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఇవి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ కాబట్టి మీరు నాట్స్లో కానీ నాప్స్లోకి వెళ్ళి రిజిస్టర్ india.gov.inలో కానీ nats.education.gov.inలో కానీ రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఈ పంజాబ్ సింధ్ బ్యాంక్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి రావాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తాయి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులోకి వెళ్ళాక మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసాక, ఫోటో, సిగ్నేచర్ అన్నీ అడుగుతుంది, అన్నీ ఇచ్చేసాక కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసాక లాస్ట్కి సబ్మిట్ చేశాక మీరు సబ్మిట్ చేసినట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ లింక్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇందులోకి అయితే రావాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో రిజిస్టర్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాటి క్యాండిడేట్స్ అని ఉంది కింద, దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అవన్నీ ఇచ్చి లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేని వాళ్ళు ఏమో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీ క్వాలిఫికేషన్ అవన్నీ ఇవ్వాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇక్కడ కూడా అడుగుతుంది. ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్ట్ ఇచ్చారా లేదా ఒకసారి చూసుకున్నాక, క్రాస్ చెక్ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అవి ఏ సైజెస్లో ఉండాలి అవన్నీ వాళ్ళు క్లియర్ నోటిఫికేషన్ PDFలో కూడా ఇచ్చారు, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, ఇది కూడా చేసేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చి డీవీ అవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మీ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు అయితే ఈ 600కి పైగా అప్రెంటిస్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఉన్నాం అనుకుని ఎవరైనా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రంలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులోనే మీరు పోస్టింగ్ అయితే పొందవచ్చు. కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.